ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి కోహెడా మండలం పెద్ద సముద్రాలలో ఈరోజు మంచినీటి ఎద్దడి నేపథ్యంలో మహిళలంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్ సిద్దిపేట రహదారిపై బిందెలతో మహిళలంతా నిలబడి రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి. చాలా రోజులుగా ఆ గ్రామంలో తాగునీటికి తీవ్రమైనటువంటి సమస్య ఉన్నా అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు స్థానిక అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మహిళలే రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి దుస్థితి నెలకొనడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా తక్షణమే మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీళ్లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. విఏఓలను నిన్న అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో సిఐటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విఏఓల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక చిన్నకోడూరు మండలం బెల్లంకుంటకు రావాల్సినటువంటి నీటిని ఆపడం కోసం కొంతమంది దుష్టశక్తులు కాలువలో రాళ్లు వేసి నీటిని ఆపిన నేపథ్యంలో స్థానిక రైతులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బెల్లంకుంటలోకి ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేయగా అది ఓర్వలేని కొంతమంది నీటిని అడ్డుకుని రాకుండా చేయడం పట్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ వైద్య సేవల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులు వైద్యం అందించడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ప్యారానగర్ నల్లవెల్లి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని గత 50 రోజులుగా అక్కడి ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 50వ రోజు కూడా ఆందోళన కొనసాగింది. ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా అక్కడి ప్రజలు అఖిలపక్ష నాయకులంతా కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డంప్ యార్డుని రద్దు చేస్తూ జీవో విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వార్తలు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనించినట్లయితే భద్రాచలంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పడిశాల ఉపేందర్, కామేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు సుతారి మేస్త్రి కాగా ఒకరు సుతారి హెల్పర్, ఈ ఇద్దరు భవనాలు శిథిలాల కింద చిక్కున్నట్టుగా చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక పాత భవనం మీద మరొక 5 అంతస్తులను యాడ్ చేసి మొత్తం 6 అంతస్తుల భవనం నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. భవన నిర్మాణంలో లోపం ఉంది. పాత భవనం మీద 6 అంతస్తులు ఎలా నిర్మిస్తారని గతంలోనే ఫిర్యాదులు అందడంతో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పంచాయతీ అధికారులు కూడా ఈ భవనాన్ని నిర్మాణాన్ని నిలిపేశారు. 2 ఏళ్లుగా ఈ భవనం నిర్మాణంలో ఉండగా ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కున్నట్టుగా సమాచారం ఉంటుంది. శ్రీపతిరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బిల్డింగ్గా చెప్తున్నారు. ఒక ట్రస్ట్ పేరు శ్రీపతి సేవా సమితి అనేటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ నిర్మాణం, దీని పక్కనే ఒక అనుబంధంగా మరొక దేవాలయాన్ని కూడా ఆయన నిర్వహిస్తున్నట్టుగా భద్రాచలానికి సంబంధించినటువంటి స్థానిక వాసులు చెప్తున్నారు. శిథిలాల కింద ఉన్నటువంటి కొంతమంది చిక్కున్నటువంటి కూలీలు ఆహాకారాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తం శిథిలాలు ఒకసారిగా కుప్పకూలిపోవడంతో వాటిని తొలగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది. అందుబాటులో ఉన్న జేసీబీలు, ప్రొక్రేన్లు రప్పించి భద్రాచలం కూలినటువంటి బిల్డింగ్ శిథిలాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ బిల్డింగ్ కుప్పకూలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి ఇంత బహుళ అంతస్తులు ఎలా నిర్మిస్తున్నారంటూ కూడా ఒక పక్క ప్రశ్నలు వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎంతమంది ఉన్నారంటే దాని విషయంలో ఇంకా స్పష్టత లేదు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం పాలక మండలి నియామకం రోజు రోజుకు రాజకీయ రంగు పొలుముకుంటుంది. ఇప్పటికే బట్టి వర్సెస్ మంత్రి పొంగులేటి అన్నట్టు సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కేశవాపురం, జగన్నాథపురం చెందినటువంటి గ్రామస్తులు రంగప్రవేశం చేశారు. పెద్దమ్మ తల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి స్థానికులకు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ అమ్మవారి దేవస్థానం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ట్రస్ట్ బోర్డులో నియమించినటువంటి ఇద్దరి మీద క్రిమినల్ కేసులున్నాయి. మరొక ఇద్దరు అన్యమతానికి చెందినటువంటి వారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు స్థానికులకు పదవి ఇవ్వాలంటూ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కినటువంటి కొంతమంది గ్రామస్తులు క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాం తప్ప ఈ రెండు
పాలక మండలిని రద్దు చేసి మళ్ళీ లేటెస్ట్గా పాలక మండలి నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క జీవో నెంబర్ 66 ద్వారా బట్టి వర్గం ఒక పాలక వర్గాన్ని నియమించగా దాన్ని అబయన్స్లో పెట్టి జీవో నెంబర్ 112 తీసుకొచ్చినటువంటి పొందులేటి వర్గం మరొక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు పాలక వర్గాల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుండగా ఇప్పుడు గ్రామస్తులంతా రంగప్రవేశం చేయడంతో పెద్దమ్మ తల్లి దేవస్థాన కమిటీ నియామకం రాజకీయ రంగం పులుముకున్నది. ఇల్లందు సిపిఐఎంఎల్ డెమోక్రసీ కార్యాలయంలో సీతారామ ప్రాజెక్టు మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో గిరిజన ప్రాంతమైనటువంటి భద్రాద్రి జిల్లాకు అన్యాయం జరుగుతున్నట్టు సిపిఐఎంఎల్ డెమోక్రసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే సీతారామ ప్రాజెక్టును గతంలో కేసీఆర్ ప్రతిపాదించిన విధంగా నిర్మాణం చేపట్టాలి. రోళ్లపాడు ప్రాజెక్టుని రిజర్వాయర్గా మార్చడంతో పాటు బయ్యారం చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఏర్పాటు చేసి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఇల్లందుతో పాటు మిగతా ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాప్రంథ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరు మధు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఇల్లందుతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అట్లాగే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాలకు నీళ్లు అందించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి సోయి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేటీతోటి మండలంలోని పలు గ్రామాలలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ 4 టీఎంసీల నీటిని విడుదల చేయడంలో సీఎం ఫెయిల్ అయ్యారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడ రైతులకు నీళ్లిచ్చి పంటలు కాపాడలేకపోయారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలకు సోలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుండగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడంతో పాటు తోఫా అందజేసేవారని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలకు మంగళం పాడింది. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు ఇచ్చేటువంటి తోఫా పథకాన్ని కూడా మంగళం పాడిందని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన విధంగా తోఫాలు అందజేయాలని ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ధర్మభిక్షం వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రజల కోసమే తమ జీతాన్ని అంతా కూడా దారపోశారు. ప్రజా ఉద్యమాలకు అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ధర్మభిక్షం అంటూ కూడా ఆయన కొనియాడారు. ఆయన సూచించినటువంటి మార్గంలోనే ప్రతి ఒక్కరు కూడా పయనించాలి, ప్రజా సమస్యల కోసం అలుపెరిగిన పోరాటం చేయాలని కూడా ఆయన సందర్భంగా సూచించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం ధర్మజిగూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నటువంటి 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వేగంగా కంటైనర్కి ఢీకొనడంతో బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరొక 40 మంది కూడా అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులు కంట్రోల్ కాక ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరూ కూడా కామినేని ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి 2 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిలో దాదాపు 90 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. దీంతో ఆ గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్ సీరియస్గా భావించి విచారణ ప్రారంభించగా అనేక మంది రియల్టర్తో సహా అనేక మంది కబ్జాకు పాల్పడ్డట్టు గుర్తించి ఇవాళ క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. 48 గంటల్లో ఆ కబ్జా ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే కొత్తగా దుకాణాలు ఇతర షాపులు వెలిసాయో తక్షణమే వాటిని తొలగించాలి, 48 గంటల్లో తొలగించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి కబ్జాకు పాల్పడ్డ వాళ్ళు ప్రముఖులు అలాగే ఆ జిల్లాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలువురు కీలక నేతలు ఉన్నట్టు అయితే తెలుస్తోంది. మరి ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా 48 గంటల సమయాన్ని అయితే కలెక్టర్ ఇచ్చారు. 48 గంటల్లో వారంతా ఖాళీ చేయకపోతే, వారంతా ప్రభుత్వానికి సరెండర్ చేయకపోతే మాత్రము క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక
ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సంబంధించి ఈ నెల 31లోగా ఎవరైతే రెగ్యులరైజేషన్ సంబంధించినటువంటి డబ్బులు పే చేస్తారో వాళ్ళకు 25% డిస్కౌంట్ ఉందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇటు మున్సిపల్ కార్యాలయంతో పాటు గ్రామ పంచాయతీల చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తమకు సంబంధించినటువంటి ప్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీసుకొని కార్యాలయాలకు వెళ్ళగా అక్కడ రకరకాల కొర్రీలు పెడుతున్నారని చెప్పేసి కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డాక్యుమెంట్ చెక్ చేయించగా అది ప్రొహిబిటెడ్ లో ఉందని చెప్పేసి, పైన వైర్లు ఉన్నాయని చెప్పేసి, బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పేసి రకరకాల సమస్యలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి సంబంధిత అధికారులతో ఎన్ఓసి తీసుకురావాలని చెప్పేసి నిబంధనలు పెడుతున్నట్టుగా వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అందుబాటులో లేకపోవడం, మేము ఎందుకు ఇస్తామని చెప్పేసి కొంతమంది అక్కడి నుంచే వాళ్ళు మీరు రాయించుకుంటే దానికి రిటర్న్ గా రాసిస్తామని చెప్పేసి మరికొందరు చెప్తున్నట్టు, లేని పక్షంలో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకురావాలని చెప్పేసి, సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నోటరీకి కూడా కూడినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడంతో సెల్ఫ్ డిక్లరేషన్ల వైపు కూడా ఈ వినియోగదారులు పరుగులు ఎత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళితే 500 రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఎల్ఆర్ఎస్ సంబంధించి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య మరొక నియోజకవర్గంలో పొంతనం లేకుండా ఉందని చెప్పేసి, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయితే మరొక నియోజకవర్గంలో సాల్వ్ కావడం లేదని చెప్పేసి కూడా వినియోగదారులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం టైం బాండ్ పెట్టినప్పటికీ అవగాహన కల్పించడంలో అటు పూర్తి ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి సంబంధిత సిబ్బంది ఉన్నారో వాళ్ళకే పూర్తి అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ టైం బాండ్ ఉన్నప్పటికీ అంత గందరగోళంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 33 రోజులు అవుతున్నప్పటికీ అందులో చిక్కుకున్న 8 మందిలో కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీశారు. ఇంకా 6 మంది అందులోని చిక్కుకున్నారు. ఆ 6 మంది కోసం అన్వేషణ నిరంతరంగా రెస్క్యూ టీమ్స్ 5 షిఫ్టులుగా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కూడా నియమించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వాళ్ళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, లోపల రాబోయే పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా వాళ్ళు రివ్యూ లో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి లోపల ఒక 30 మీటర్ల లోపల అయితే పూర్తి స్థాయిలో డేంజర్ జోన్ లో ఉందని చెప్పేసి, అక్కడికి వెళ్ళాలంటేనే కూడా ప్రమాదంగా ఉందని చెప్పేసి దానికి తగినటువంటి చర్యలు ఏ విధంగా చేపట్టాలని కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి లోపల ఎవరైతే ఇంకా చిక్కుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులైతే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 33 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అధికారులు అయితే నిర్విరామంగా పనిచేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం చాలా నిదానంగానే వస్తుందని చెప్పి చెప్పవచ్చు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లి దగ్గర జాతీయ రహదారి 163పై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో ఆ రూట్ గుండా గుడుంబా తరలిస్తున్నటువంటి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ రూట్లో వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్నటువంటి వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. ములుగు జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే ఏటునగరం మండలం చిన్నబోయినపల్లి వే బ్రిడ్జ్ దగ్గర లారీల్లో తరలిస్తున్నటువంటి ఇసుక లారీలకు సంబంధించి పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అధిక లోడుతో వెళ్తున్న 2 లారీలను సీజ్ చేసి ఏటునగరం పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడినటువంటి 2 లారీలకు సంబంధించి కూడా 1000 టన్నులకు సంబంధించి ఇసుక తరలించాల్సి ఉండగా అంతకు మించి ఇసుకను తరలిస్తున్నట్లుగా అధికారులు తెలుపుతా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. పట్టుబడినటువంటి లారీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మక్కపేటకు సంబంధించినటువంటి ఇసుక ర్యాంపు నుంచి వస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి వేబిల్ ద్వారా తెలుస్తూ ఉంది.